లేదు కదా నాన్నగారు. ఈయనే ఆ ప్రసాద్ని మా ఆఫీస్ లో చేర్పించారా? ఈయనకి మంచి స్నేహితుడైనా, మంచివాడు కనుక 2-3 సార్లు కష్ట సుఖాలు మాట్లాడాను. అది చూసినా ఎంత అందంగా తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు పద్మ. అంతేనయ్యా, ఆడది ఆటం బాంబు ఒక్కటైపోయి ఎప్పుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తాను. ఈ పోలికేం సరిపోలేదు మామగారు. సరిపోకపోయినా సరే అనేశాను కదా, అనుభవించు. ఏమండి, రాక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకువెళ్ళి జరిగిన విషయం ఏమిటో నెమ్మదిగా నేను తెలుసుకుంటాను కదా. కానీ అది ఒకవైపు వాదన విని న్యాయం నిర్ణయించకూడదని చాలాసార్లు మీరే చెప్పారు. అమ్మాయి చెప్పేదేమిటో కూడా పూర్తిగా విన్నాక నిజంగా తప్పు చేసిందని తేలితే అప్పుడే దీన్ని మెడబెట్టి బయటికి గంటాను. నా మాట కాదనకండి. రామారా, మనం లోపలికి వెళ్దాంరా. చూసావుటయ్యా, రాను రాను ఆడ డామినేషన్ పెరిగిపోతుందయ్యా దేశంలో. నిజమేనండి, మగాడు మర్రి చెట్టు ఒకే టైపు, అన్ని భరించాల్సిందే. పోలికేం కుదరలేదే. కుదరకపోయినా అనేశాను కదా, అనుభవించండి. అన్నన్నన్నన్నన్నన్నన్న